హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అండి. అందుకే ముగ్గులు ఇవన్నీ వేసుకొని మనకి ఉప్పు వేసి ప్రమిదలో పసుపు ఒకవైపు, కుంకుమ ఒకవైపు నిమ్మకాయకి అప్లై చేసి పెట్టానండి. ఇలా పెడితే మనకి ముందు వైపు ఏంటంటే ఎంట్రన్స్లో వేసినా కూడా ముగ్గు ఇవి టెర్రకోట ఇవి పెయింట్ పౌడర్ అదంతా తొక్కేస్తారండి నడిచేదారు కాబట్టి. అందుకే ఇటు బాల్కనీలు అయితే ఎక్కువ ఇటు నడం అనమాట. అందుకే తులసమ్మ దగ్గర ఇంకొక తులసమ్మ పెట్టానన్నమాట అటువైపు. అక్కడైతే 2 ముగ్గులు వేసుకుంటున్నానండి. ఈ విధంగా తులసమ్మకైతే ఉదయాన్నే పూజ చేసుకొని కొంచెం నీళ్ళు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, పువ్వులు ఈ విధంగా దీపం అయితే కిందే పెడుతున్నానండి. ఇలా స్టాండ్లో 2 అరటిపళ్ళు ధూపం వేసుకున్నానన్నమాట. ఆవు పెడతో నేనే చేసుకున్నానండి. దానికి కొంచెం సాంబ్రాణి వేసి హారతి అవి ఇచ్చుకొని నా పూజ అయితే తులసమ్మకి కంప్లీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆవు వచ్చే శబ్దం వినిపించింది. దాని మెల్లో గంటలు అవి ఉంటాయి కదా, ఆ శబ్దం విని ఒక అరటిపండు తీసుకొచ్చి నించున్నానండి. ఎందుకంటే నేను మళ్ళీ పూజ చేసుకోవాలనేసి, మళ్ళీ కిందకి దిగితే పూజ అది మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఆ బాబు వస్తాడండి, ఆవులు కాసే అతనికి ఇచ్చేస్తే అతను పెట్టేస్తాడనమాట. సరే ఇచ్చేసేసి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ పూజ చేయాలంటే అందుకని లేదంటే వెళ్ళి కొంచెం పసుపు కుంకుమ అది పెట్టేయచ్చు. ఒక్కొక్కసారి మనం వెళ్ళేలోపు తోలుకొని వెళ్ళిపోతాడండి. చిన్న లేగదొడు పుట్టిందనమాట, విష్ణు దాని పేరు. తొలి ఏకాదశి రోజే పుట్టిందండి, అందుకే విష్ణు అని పెట్టారు. చూసారా ఎంత చక్కగా వెళ్తుందో వాళ్ళ అమ్మతోటి. సరే ఆ బాబు ఇట్లా కొంచెం పండిస్తాను అంటే వస్తున్నాడు. సరే ఆ బాబుకైతే క్యాచ్ పట్టుకోమన్నాను అరటిపండు. ఇంక వాళ్ళైతే కొంచెం దూరం తీసుకొని వెళ్ళి వాటికి పెడతారండి. అవి ఆగవన్నమాట, పరిగెత్తుతున్నాయని కాలుకి మెడకి ఏదో తాడులాగా కట్టారండి, స్లోగా నడుస్తున్నాయి. సరే ఆ బాబుకైతే అరటిపండు ఇచ్చేసి నేను ఇంకా తులసమ్మ దగ్గర హారతి పళ్ళెం ఇవన్నీ తీసుకొని పూజ రూమ్లోకి వెళ్ళేసి పూజ అది చేసుకుంటున్నానండి. ముందైతే మామిడి ఆకులతోటి ఇలా ఉదయాన్నే కట్టుకున్నానండి. అంటే ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అటు ఇటు వేలాడదీశాను అమ్మవారి దానికి. ఆ పైన వచ్చేసి కొంచెం అదే సెంటర్లో సత్యనారాయణ స్వామి పైన కూడా ఇలాగే మామిడాకులు, గులాబీలు అవి పెట్టాను. ఈలోపు పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నానండి. పువ్వులు, పళ్ళు, వాటరు ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పువ్వులు అయితే లిల్లీ పూలతో మాల కట్టాను కదండి నిన్న. అవి ఫస్ట్ అయితే కలశం పెట్టలేదండి. ఇది కలశం అని మా ఫ్రెండ్స్ కూడా అడిగారు. బట్ కలశం కాదు, ఊరికే బిందెకి అమ్మవారి ప్రతిమ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ అలా జడ వేశానండి. కొంచెం డెకరేషన్గా శ్రావణ మాసం శుక్రవారం కదా, అందుకే ఆ పైన అయితే అలా పెట్టానండి అమ్మవారిని. మన ఇత్తడి బిందెకి చిన్నగా అలా బ్లౌజ్ పీస్ ఊరికే అలా అందులో పెట్టేసేసి ఆ ప్రతిమ అది పెట్టి పువ్వుల దండ అవి వేసుకున్నానండి. ఇదైతే కృష్ణుడు ముందు ఉర్లి ఉంది కదండి, అది సిమెంట్ మామూలుగా వాల్పుట్టితో చేశాను నేనే. అది కూడా ఎలా చేశానన్నది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే అందులో మామిడాకులు, గులాబీలు ఇవన్నీ వేశాను చూడండి. కామాక్షమ్మ ప్రమిదకైతే వెనక అన్ని లిల్లీ పూలతోటైతే టేప్ వేసి పెట్టానండి. ఇంకా అన్ని స్వాములకి అది పువ్వులు, దండలు 3 పటాలకి లిల్లీ పూలు అవి కట్టానండి. మధ్యలో వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, సత్యనారాయణ స్వామి పటాలకి వాటికి ఇలా పువ్వులు, పండ్లు, దీపానికి ఇవన్నీ పెట్టుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేసుకొని వాటర్తో పసుపు, కుంకుమ, గంధము అవన్నీ అలంకరించుకుంటున్నానండి. అమ్మవారి ప్రమిద ఉంది కదా లక్ష్మీదేవిది, అది పెట్టేసుకొని ఒక తమలపాకులు, 2 అరటి పండ్లు, దానిమ్మకాయలు, యాప్లికాయలు, జామకాయలు, నా దగ్గర ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని ఒక తమలపాకుపై గౌరీదేవిని ప్రతిమని చేసుకొని పసుపుతోటి కుంకుమ బొట్టు పెట్టి ఆ లక్ష్మీదేవి ముందు పెట్టుకున్నానండి. కామాక్షమ్మ ప్రమిదలో అయితే ఒత్తులు వేసుకొని 3 ఒత్తులు వేస్తామన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అది ప్రతిరూపంగా అన్నమాట. ఆ 3 ఒత్తులు వేస్తారు. సరే అటు ఇటు వెండి దీపాలు అయితే వెలిగించుకున్నాను.
శ్రావణ మాసం వస్తుందంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదండి. ఉదయాన్నే లేచి గడపలు పూజించుకొని ముగ్గులు పెట్టుకొని తలస్నానం చేసి మంగళవారం శుక్రవారం కొత్త కొత్త చీరలు ఏవైనా సిల్క్ చీరలు ఏయో ఒకటి కొని పెట్టుకుంటాం కదండి. అలా కట్టుకుంటూ చక్కగా గుళ్ళకు వెళ్ళటం, అన్నీ మంచిగా పెళ్ళిళ్ళు ముహూర్తాలు కానీ ఫంక్షన్స్ కానీ శ్రావణ మాసం కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి కదండి. ఆడవాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్, మంచిగా చీరలు కట్టుకోవటం, మంచిగా అన్నీ పెట్టుకొని రెడీ అవ్వటం, నలుగురు ఫ్రెండ్స్తో కలిపి ఫంక్షన్లకు వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, ఇలాంటివే కదండి. మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాము, ఇంట్లో పని చేసుకుంటుంటాము. ఇలా ఫంక్షన్స్ అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే మనకు కూడా కొంచెం లోన్లీనెస్ అనేది తగ్గుతుంది. ఇలాగా స్వాములకి అందరికీ అయితే పువ్వులు అవన్నీ అలంకరించుకొని కుంకుమ అది పెట్టుకున్నానండి. గిన్నెలో లలితా సహస్రనామం చదువుకుంటానన్నమాట. అమ్మవారి లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా అష్టోత్తరం, కనకదార స్తోత్రం ఇవన్నీ ఈవినింగ్ టెంపుల్లో చదువుతాను. ఇప్పుడు మాత్రం ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరంతో పాటు లలితా సహస్రనామం అయితే కుంకుమతోటి పువ్వులతోటి చేసుకుంటున్నానండి. లలిత సహస్రనామం ప్రతి శుక్రవారం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. మీకు ఉదయం వీలు కాకపోతే చాలామందికి పనులు హడావుడి ఉంటుంది కదండి. ఎవరికైనా అట్లీస్ట్ సాయంత్రం అయినా చదువుకోండి. మీకు అంటే చదవటం రాని వాళ్ళు, తప్పులు చదివేవాళ్ళు, అలా అంటే తప్పులు చదవకూడదండి. కొంతమందికి ఇవి కష్టంగా ఉంటాయి కాబట్టి ఓం శ్రీమాత్రే నమః, ఓం హైం హ్రీం ప్రీం శ్రీమాత్రే నమః అనేసి ఫస్ట్ 3 times అనుకొని తర్వాత కుంకుమ పూజ అంతా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనేసి చేసుకోండి. ఆ శ్లోకాలన్నీ ప్రతి శ్లోకానికి శ్రీమాత్రే నమః అనుకోండి. అలా తప్పులు మాత్రం చదవకూడదనమాట. అదొక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుంకుమతో అయితే ముందు చూపుడు వేలు తగలకుండా 3 వేళ్ళు, ఉంగరం వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 వేలతో కుంకుమ పట్టుకొని పూజ చేయాలన్నమాట. చూపుడు వేలు మాత్రం తగలనీయకుండా ఈ విధంగా పూజ చేసుకొని నేనైతే అమ్మవారితోటి అలాగా కొంచెం వీడియో అది తీసుకున్నాను. నాకు కూడా మెమరీస్ అవి ఉంటాయి కదా. తర్వాత తులసమ్మకి అవన్నీ ఒకసారి చూసుకొని, అంటే అరటిపళ్ళు ఇవన్నీ పెట్టాం కదండి, కోతులు ఇవన్నీ వస్తాయి. తర్వాత పూజ అదంతా ఉందని మీల్ మేకర్ తోటి కొంచెం వెజ్ రైస్ చేశాను. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, ఇది వాల్ పుట్టి అండి. బిర్లా వైట్ తీసుకున్నాను, 1.5 ప్యాకెట్ పట్టింది. డిష్ పెట్టి మధ్యలో ఇంకొక డిష్ పెట్టానండి. రెండిటికి మధ్యలో లిక్విడ్ పోసానన్నమాట. ఇది 1 day ఆరపెట్టేశాను. ఇలా అచ్చులా వచ్చిందండి. అది కొంచెం బ్రేక్ అయిన నేను మళ్ళీ వాల్ పుట్టి పెట్టి మొత్తం అంటించేసి సరి చేశానన్నమాట. అదే మనకి దేవుడి రూమ్లో పువ్వులు వేసి పెట్టాను కదండి, మామిడాకులు, మనకి గులాబీ పూలు అవి. తర్వాత ఈవినింగ్ టైము నా ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకొని ఇలా అందరం పారాయణ చేసుకుంటున్నామండి. శుక్రవారం అని మా ఫ్రెండ్స్ అందరం. వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి వీడియోలో నేను కనిపించను అనమాట. మీకు ఫొటోస్ తర్వాత కొన్ని పిల్లల చేత అలా తీయించుకున్నాను. అవైతే మీరు ముందు చూడొచ్చు అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి అండి. ఇలా పిల్లలకి వస్తుందా అమ్మ అని అడుగుతున్నాను. ఇలా ముడి వేసుకున్నానండి. చీర అది ఇలా డ్రెస్అప్ అయ్యానమాట. ఈ విధంగా అయ్యగారు అక్కడ చేస్తారు. మేమందరం ఎవరి ప్లేట్ వాళ్ళు పెట్టుకొని అలా చేస్తాము. అలివేలు మంగమ్మ తల్లి, బీవీ నాంచారమ్మ తల్లి అలా దర్శనం అది చేసుకొని ఇంటికి వచ్చానండి, ప్రసాదం తీసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్